హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం. ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గరికి మొత్తం లొకానా టెలిస్కోప్ ఫిషింగ్ రాడ్లు, లొకానా లూరీస్, తర్వాత లొకానా హుక్స్, తర్వాత విద్యా హుక్స్, జిగ్గి హుక్స్, గొరెల్లా మోనో లైన్స్ మొత్తం అన్ని వచ్చినాయి. ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్కటి కూడాను ఈసారి మొత్తం అన్ని కూడాను కంపెనీ మొత్తం తెప్పిస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం. లొకానా కంపెనీ టెలిస్కోప్లోని 8 ఫీటు, 10 ఫీటు, 12 ఫీటు వచ్చినాయి. ఆ లొకానా కంపెనీ లూరీస్లోని మొత్తం అన్ని కూడాను చిన్న సైజు నుంచి హెవీ సైజు వరకు వచ్చినాయి. మొత్తం సాఫ్ట్ లూరీస్ అనమాట ఇవి. తర్వాత ఎర్త్వామ్స్ వచ్చినాయి. లొకానాలోని చాలా మోడల్స్ లూరీస్ వచ్చినాయి. తర్వాత గొరిల్లా మోనో ఫిల్మెంట్ లైన్స్ వచ్చినాయి. తర్వాత జిగ్ హెడర్స్ వచ్చినాయి. విద్యా ఫిషింగ్ హుక్స్ వచ్చినాయి. ఇవి చాలా రకాలు వచ్చినాయి. మొత్తం లొకానా హుక్స్ కూడా వచ్చినాయి. ఓకే, వీటన్నిటి కోసం 1 బై 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని వివరంగా ఎప్పుడు మామూలుగా మన వీడియోలోని మనం అలా చెప్పుకుంటాం, అలా ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వీటిలో నాకు ఈసారి వచ్చిన ఐటమ్స్లో నాకు బాగా నచ్చిన ఐటము టెలిస్కోప్ రాడ్లు అండి. లొకానా టెలిస్కోప్ రాడ్లు నాకు బాగా నచ్చినాయి. నేను ఫస్ట్ నుంచి కూడాను టెలిస్కోప్ రాడ్లు ఎన్నో నేను సేల్స్ చేశాను, ఎన్నో తీసుకొచ్చాను, ఎన్నిటి కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఈ ఫిషింగ్ రాడ్లు, ఈ లొకానా టెలిస్కోప్ రాడ్లు మాత్రం నాకు 100% నచ్చినాయి. ఎందుకో మీకు చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లొకానా ఫిషింగ్ రాడ్ల కోసం మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇది 8 ఫీట్ అండి. ఇది 8 ఫీటు. ఓకే, ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఏమండి, ఇప్పుడు మనకు షాప్లోనే చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా టెలిస్కోప్ రాడ్లే. మొత్తం ఇవన్నీ టెలిస్కోప్ రాడ్లే. అయితే ఏంటంటే, ఎప్పుడైనా సరే కస్టమర్స్ ఒకటే గుర్తుంచుకోండి, ఆర్కే ఫిషింగ్స్ ఒక ప్రోడక్ట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇలాగా అనొచ్చో లేదో నాకు తెలీదు. ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు నా చుట్టమేం కాదు, ఆ కంపెనీ వాళ్ళు నాకు విరోధులేం కాదండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ కంపెనీ వాళ్ళు నా చుట్టం కాదు, ఆ కంపెనీ వాళ్ళు విరోధం కాదు. ఇది అమ్మాల్సింది నేనే, అది అమ్మాల్సింది నేనే. అయితే ఆర్కే ఫిషింగ్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టే చెప్తాను నేను. ఈ ప్రోడక్ట్ బాగుందనుకోండి, ఖచ్చితంగా బాగుందని చెప్తాను. 100% బాగుందని చెప్తాను అంటాను. ఎందుకు బాగుందో కూడా మీకు పూర్తిగా వివరంగా మీకు క్లియర్గా మీకు చూపించి నేను చెప్తానండి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే, ఈ లొకానా టెలిస్కోప్ రాడ్లు నాకు బాగా ఎందుకు నచ్చినాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి. ఫస్ట్ ఈ లొకానా కోసం చూద్దాం ఒకసారి. ఇది చూడండి. ఓకే, 8 ఫీట్ టెలిస్కోప్ రాడ్ అండి ఇది. లొకానా లెబ్బర్ అండి. లొకానా లెబ్బర్ 240 cm చూసుకోండి. ఓకే, ఇప్పుడు దీనికోసం నాకు ఎందుకు నచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ దీని ఫినిషింగ్ చూడండి ఒకసారి. ఈ ప్రోడక్ట్ ఫినిషింగ్ చూడండి ఒకసారి. ఓకేనండి, మొత్తం ఈ ప్రోడక్ట్ ఫినిషింగ్ చూసుకున్నాం కదా. 2 ఏవాఫోమ్ గ్రిప్ అండి. అంటే మనం కరెక్ట్గా పట్టుకుంటానికి ఇక్కడ మనకి మనం హంటింగ్ చేసేటప్పుడు ఎక్కువగా మనకి ఇక్కడ ఏంటంటే స్వెట్ పడుద్ది, చెమట పడుద్ది ఇక్కడ మనకి. ఇది మనకి ఈ చెమటకు మనకి గ్రిప్ ఇస్తానికి కరెక్ట్గా ఇక్కడ గ్రిప్పింగ్ అండి. నెక్స్ట్ మనం లూరీ కాస్టింగ్ చేసినప్పుడు ఇసురుతానికి మనకి ఇక్కడ గ్రిప్పింగ్. ఓకే, దీని పక్కన పెట్టేద్దాం. దీని పెద్ద విషయం ఏం కాదని చెప్పాను అనుకుంటే దీని పక్కన పెట్టేద్దాం. ముఖ్యంగా ఏంటంటే మెటల్ రీల్ సెట్ అండి. మెటల్ రీల్ సెట్ మొత్తం అంతా ఇదిగోండి, మెటల్ రీల్ సెట్. ఓకేనండి, దీన్ని దగ్గరగా చూసుకుందాం. ఈ మెటల్ రీల్ సెట్ అన్నది లైఫ్ లాంగ్ అనమాట అండి. లైఫ్ లాంగ్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం అంతా ఇది మెటల్ రీల్ సెట్టే. మొత్తం అంతా కూడాను చాలా హెవీదండి ఇది. ఓకే, ఇక్కడ వరకు చేద్దాం. నెక్స్ట్ ఇదండి. ఇప్పుడు మనకి ఈ గైడు, ఈ రాడ్ అన్నది ఇక్కడ ఏదైనా బ్రేక్ అవ్వాలనుకోండి, మనం ఏదైనా పెద్ద చేపలు పట్టినప్పుడు బ్రేక్ అవ్వాలనుకోండి, ఫస్ట్ ఈ అంచుకాడేగా మనకు పగిలిద్ది. ఆ విషయం మన అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ ఎంత హెవీ రాడ్ ఇచ్చారో చూడండి. ఈ పాయింట్లోని ఎంత హెవీ రాడ్ ఇచ్చారో చూడండి. ఎందుకంటే నేను హంటింగ్ చేస్తుంటాను కాబట్టి వీటి కోసం మీకు క్లియర్గా చెప్తున్నాను మీకు. ఈ రాడ్ చూడండి ఎంత హెవీగా ఇచ్చారు. ఇది ఇవ్వడం వల్ల ఇది మొత్తం అంతా ప్రొడక్షన్ వచ్చేసింది ఇదంతా కూడాను. ఓకే, రెండోది దీని ఫినిషింగ్ అండి. ఒకసారి దీని గ్లాస్ ఫినిషింగ్ చూడండి ఒకసారి. ఓకేనండి. ఓకే, దీని గ్లాస్ ఫినిషింగ్ కూడా చూసాం. నెక్స్ట్ దీని గైడ్స్ అండి. ఒకసారి గైడ్స్ చూడండి. నార్మల్ గైడ్స్ మీరు చూసే ఉంటారు. నార్మల్ గైడ్స్కి మామూలు గైడ్స్కి తేడా చూడండి ఒకసారి. ఓకేనండి, ఇవి గోల్డ్ వస్తాయండి. ఇదిగోండి, గోల్డ్ టైపు డిజైన్ వస్తుంది చూడండి. ఇది 100% క్వాలిటీ గైడ్స్ అండి. ఇవి 100% క్వాలిటీ గైడ్స్. నెక్స్ట్ వచ్చి సాలిడ్ టిప్. ఇది మొత్తం అంతా సాలిడ్ టిప్ అండి. ఇది
ఇదిగోండి సాలిడ్ టిప్ మొత్తం అంతా బాగా హెవీదండి. తర్వాత ఇది మొత్తం మళ్ళీ ఇక్కడ అల్యూమినియం పాయింట్ అండి. ఇది మొత్తం అంతా కూడా మెటలేనండి మొత్తం అంతా. ఇదిగోండి ఇది మెటలు. ఓకేనండి, ఇదిగోండి ఇది మెటలు, ఇది మెటలు, ఇది మెటలు. ఇదిగోండి ఈ సెట్ మొత్తం అంతా మెటలు. ఇదిగోండి మొత్తం ఇదంతా మెటలు, ఇదంతా మెటల్ అండి. ఓకే, దీనికి వెనకాల ఈ పాయింట్ కూడా మెటలేనండి. అయితే నేను ఇందులోని ఈ లోకానాలోని నాకు బాగా ఇంపార్టెంట్ బాగా నచ్చింది ఏంటంటే ఈ టెలిస్కోప్ రాడ్ అనేది మొత్తం హోలో రాడ్స్ కదండి ఇవన్నీ. ఈ హోలో రాడ్స్లోని కంపెనీ వాళ్ళు మిషన్ మీద కార్బన్ రోలింగ్ చేసేటప్పుడు ఆ క్వాలిటీని బట్టి ఆ ప్రైజెస్ని బట్టి ఆ రోలింగ్ పలసగా వస్తుందా లేదా మందంగా వస్తుందా అని ఉంటుందండి. మీకు వీడియోలో కనిపిస్తో లేదో నేను మన క్యాటలాగ్లో పెట్టాను, ప్రత్యేకించి దీన్ని ఫోటో తీసి పెట్టాను. రోలింగ్ చూడండి ఎంత హెవీగా వచ్చింది చూడండి. లోన కనిపిస్తుందా మీకు? ఒకవేళ కనిపించకపోతే మన క్యాటలాగ్లోని దీనికి సంబంధించిన ఫోటో పెట్టాను చూడండి. ఈ రోలింగ్ ఎంత హెవీగా వచ్చిందో. ఎంత హెవీగా రాబట్టి ఇప్పుడు మనం రాడ్ను ఒకసారి పూర్తిగా ఓపెన్ చేసి చూద్దామండి. ఇదిగోండి ఇప్పుడు దీని క్యాస్టింగ్ వెయిట్ వచ్చి ఎంత చెప్పారంటేనండి కంపెనీ వాళ్ళు LB240 లూరీ వెయిట్ క్యాస్టింగ్ వచ్చి 20 నుంచి 60 గ్రాముల వరకు క్యాస్టింగ్ చేసుకోమన్నారండి. 20 నుంచి 60 గ్రాముల వరకు క్యాస్టింగ్ చేసుకోమన్నారు. బ్రాండ్ వచ్చి లొకానా. LBS వచ్చి 6 నుంచి 40 గ్రామ్స్. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ రాడ్ ఏంటంటేనండి ఫుల్ హెవీ అండి, ఫుల్ హెవీ. స్ట్రెంత్ చూడండి ఒకసారి. ఇదిగోండి స్ట్రెంత్ చూసారా? ఏంటంటే ఇప్పుడు మన 2 పీసెస్ స్పిన్నింగ్ రాడ్లు ఉంటాయి చూడండి. ఆ 2 పీసెస్ స్పిన్నింగ్ రాడ్ ఎంత స్ట్రెంత్గా ఉంటుందో అంత స్ట్రెంత్గా ఉంది చూడండి ఒకసారి. ఇదిగోండి ఓకేనండి. ఈ 8 ఫీట్లోని చాలా చీప్ అండ్ రేట్ అండి. ఇది చాలా చీప్ అండ్ రేట్ అంటే దీని కాస్ట్ వచ్చి సుమారుగా 800 ఎంత ఉందండి. ఇది ఒకసారి మీరు బిల్లు చూసి నేను క్యాటలాగ్లో పెడతాను. ఈ రాడ్ వచ్చి ఇది లెంత్ వచ్చి 25 అంగుళాలు అండి. ఇది 25 అంగుళాలు. ఇక చూసుకోండి దీని మీద కొంచెం ఉందన్నమాట, 25 అంగుళాలు. ఈ ఫిషింగ్ రాడ్లో నాకు నచ్చింది ఏంటంటే ఏంటి నచ్చిందని చెప్పాను అంటే మెటల్ రీల్ సెట్టు, తర్వాత మొత్తం ఇదంతా మెటల్ పాయింటు, నెక్స్ట్ ఇదంతా మెటల్ పాయింటు. ఈ యొక్క ఫిషింగ్ రాడ్ మొత్తం మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడాను హెవీ రోలింగ్ అండి. బాగా హెవీ రోలింగ్ అంటే బాగా మందంతో కార్బన్ తోటి డిజైన్ చేసిన ఇది అనమాట. దాని మీద ఏంటంటే బిల్ క్వాలిటీ మాత్రం నెంబర్ 1గా ఉందండి. నెక్స్ట్ గైడ్స్ అండి. ఈ గైడ్స్ నార్మల్ గైడ్స్ కాదండి, ఇవి నెంబర్ 1 గైడ్స్ అండి. ఇవి ఈ గైడ్స్ కోసం వాడిన చాలా మందికి తెలుస్తుందండి. ఈ గైడ్స్ ఉన్నవి టెలిస్కోప్ రాడ్లు కావాలని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. దీని కాస్ట్ వచ్చి కేవలం 800 రూపాయలు, 800 మాత్రమే. ఫిషింగ్ రాడ్లోనే నాకు బాగా నచ్చిన ఫిషింగ్ రాడ్ అనమాట ఇది. దీంట్లోని రెడ్ కలరు తర్వాత బ్లూ కలరు అవైలబుల్గా ఉందండి. ఇందులోనే చాలా బాగుందండి రాడ్ మట్టికి. ఓకే, రెడ్ కలర్ బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది. నేను క్యాటలాగ్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను. అక్కడ మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, 8 ఫీట్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 10 ఫీట్ కోసం మాట్లాడుకుందాం. ఇది వచ్చి 10 ఫీట్ అండి ఇది. ఓకే, దీన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సేమ్ మొత్తం అంతా బిల్ క్వాలిటీ మెటీరియల్ మొత్తం అంతా ఒకటేనండి. దానికి వచ్చి ఈ 8 ఫీట్కి వచ్చి గైడ్స్ వచ్చి 3 పిల్లర్స్ టిప్ వచ్చిందండి. ఇదిగోండి 3+ టిప్ అనమాట. ఓకేనండి, ఇదిగోండి 10 ఫీట్ అండి. ఇదిగోండి లొకానా లెబ్బర్ 10 ఫీట్ 300 cm అంటే 10 ఫీట్ అనమాట అండి. సేమ్ మెటలేనండి. మొత్తం సేమ్ మెటల్ రీల్ సెట్టు మొత్తం అంతా మొత్తం మెటలే. తర్వాత మెటల్ అనేసరికి మనకి ఏంటంటేనండి లోహంతో తయారైంది కదండి. ఇదిగోండి ఇది చూడండి 10 ఫీట్కి ఎంత హెవీగా ఇచ్చారు అంటే మామూలుగా జస్ట్ ఇక్కడ చిన్న రింగ్ పెట్టయితే సరిపోద్దండి. అలాంటిది కంపెనీ వాళ్ళు ఈ ఫిషింగ్ రాడ్ లైఫ్ రావడానికి తీసుకున్న కస్టమర్కి లైఫ్ రావడానికి ఎంత హెవీగా ఇచ్చారు చూడండి. ఇక్కడ మొత్తం అంతా కూడా మెటల్. ఓకే, ఒకసారి దీని ఫినిషింగ్ కూడా చూద్దామండి. ఇదిగో దగ్గరికి వచ్చి చూడండి ఒకసారి ఫినిషింగ్. ఇదిగోండి అంటే ఈ క్వాలిటీ ఫినిషింగ్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇలా సారలాగా కానీ లేకపోతేనేమో అన్కంఫర్టబుల్ డిజైన్గా కానీ ఏమీ లేకుండా ఒకటే టైపు ఫినిషింగ్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇదిగోండి ఎంత హెవీగా ఉందో. నెక్స్ట్ వచ్చి గైడ్స్ చూడండి
నేను చెప్పాను కదండి, గోల్డ్ కలర్లో ఉంటాయండి గైడ్స్, చాలా మంచి అండి. మనం చూడండి 1 2 3 4 5 4+ టిప్ అండి దీనికి. దానికి 3+ టిప్పు 8 ఫీట్కి, 10 ఫీట్కి 4+ టిప్పు. ఓకే, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసేసి దీని క్వాలిటీ కూడా లోన్ ఎలాగుందో చూపిస్తాను మీకు. దీనికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా కావాలని ఫోటో తీశానండి. ఒకసారి చూడండి లోన రోలింగ్ హెవీ ఎంత హెవీగా ఇచ్చారు, కనిపిస్తుందా మీకు వీడియోలోని? చూసారా ఈ రోలింగ్ ఎంత హెవీగా ఇచ్చారు. టెలిస్కోప్ రాడ్ వాడేవాళ్ళు మేబీ మీ దగ్గర వేరే కంపెనీ టెలిస్కోప్ రాడ్లు ఉంటే ఇది ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియోలో చూడండి, మీ దగ్గర ఉన్న టెలిస్కోప్ రాడ్ ఆ రోలింగ్ చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. ఇందులో ఏంటంటే కంపెనీ అనేసరికి ఒరిజినల్ కార్బనే వాడతారండి. ఎందుకంటే అందుకే వాళ్ళు వాడతారు కాబట్టి కంపెనీ అయింది, అది కంపెనీ ప్రోడక్ట్ అయింది. మంచిది ప్రోడక్ట్లు వాడతారు, మంచి మెటీరియల్ వాడతారు కాబట్టి. ఈ మంచి కంపెనీ కార్బన్లోని ఇంత హెవీ మెటీరియల్ తోటి రోలింగ్ చేశారు అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూడండి. నెక్స్ట్ వచ్చి అసలు మామూలుగా టెలిస్కోప్ రాడ్ అంటే పాయింట్ టు పాయింట్ వస్తుంది కాబట్టి కొంచెం అన్నా సరే అంటే ఒక మీడియం హెవీ ఫిషింగ్ రాడ్ జర్క్ ఇచ్చినట్టు ఇవ్వాలి. అసలు లొంగట్లేదండి ఇది. ఇదిగో చూడండి, ఇదిగోండి చూసారా. ఏంటంటే కనీసం ఇలా 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 ఇలాగా అనాలండి. టెలిస్కోప్ రాడ్ మామూలుగా కొంచెం లో బడ్జెట్ అయితే, ఇది లో బడ్జెట్లో పెట్టారు, హెవీ క్వాలిటీ ఇచ్చేసారు బాగా. అందుకనే ఇవి చాలా బాగా నచ్చినాయండి నాకు. ఇందులోనే సేమ్ ప్రోడక్ట్, సేమ్ మెటల్, సేమ్ మొత్తం అంతా లూరీ కాస్టింగ్, మొత్తం దీని లెంత్ మొత్తం అంతా కూడాను 25 ఇంచెసేనండి మొత్తం అంతా. చూసారు కదా. ఇప్పుడు దీని కాస్ట్ వచ్చి దీని 10 ఫీట్ 10 అడుగులు టెలిస్కోప్ కాస్ట్ వచ్చి మ్యాక్సిమం 900 ఉంటుందండి. ఇది 900 ఉంటుంది. ఒకసారి ఇంచుమించులో నేను రేట్లు మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను. మీరు ఒకసారి క్యాటలాగ్లో చూడండి. క్యాటలాగ్లోనే ఫస్ట్ ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే వరుసగా 4-5 ఫోటోలు ఓపెన్ అవుతాయి. అందులో చూడండి, దాని కింద రేటు ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లోని మొత్తం ఫుల్గా డీటెయిల్స్గా రాసి ఉంటుంది. నెక్స్ట్ ఓకే 10 ఫీట్ కోసం చూసాం కాబట్టి ఇప్పుడు 12 ఫీట్ కోసం చూద్దామండి. హెవీ 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 ఫిషింగ్ రాడ్ అండి, టెలిస్కోప్ రాడ్ ఫిషింగ్ రాడ్. ఓకే, దాంట్లో కూడాను 10 ఫీట్లో కూడాను రెడ్ అండ్ బ్లూ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. ఓకేనండి, ఇదిగోండి ఎంత హెవీగా ఇచ్చారు చూడండి. 8 ఫీట్ చూసారా. ఉదాహరణకి మీకు 8 ఫీట్ పక్కన పెట్టి చూపిస్తాను. రీల్ సెట్ చూడండి ఎంత హెవీగా ఉందో. ఇదిగోండి 12 ఫీట్కి ఎంత హెవీగా వచ్చిందో, రాడ్లు కూడా ఎంత హెవీగా వచ్చినాయి, 8 ఫీట్ రాడ్కి ఎంత హెవీగా వచ్చిందో చూసారా. తర్వాత ఈ పట్టుకునే గ్రిప్ కూడాను మొత్తం అంతా కూడా ఐటమ్ మొత్తం అంతా మారిపోయిందండి. మొత్తం మెటల్ రీల్ సెట్, మొత్తం మెటలో మొత్తం మెటలో అని ఒకసారి దీన్ని కూడా చూపిస్తానండి మీకు. ఎందుకంటే మంచి వచ్చినప్పుడు కస్టమర్కి కరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, ఒక మంచి ప్రోడక్ట్ వాళ్ళు కష్టపడ్డ డబ్బులు కాబట్టి కొంచెం మంచి ప్రోడక్ట్ తీసుకుంటారండి. ఇదిగోండి చూసారా ఎంత హెవీగా ఉందో రోలింగ్లోన. ఏంటంటేనండి టెలిస్కోప్ రాడ్లు ఇష్టపడే వాళ్ళకి, అంటే టెలిస్కోప్ రాడ్లు వాడటం మాకు ఇష్టమన్నా, మాకు టెలిస్కోప్ రాడ్లు ఏంటంటే ట్రావెలింగ్కి బాగుంటాయి. అందులో ఏదన్నా ఒక మంచి బాగా ఉన్న రాడ్ ఏదైనా ఉంటే చెప్పన్నా అంటే నేను సజెషన్ చేసేదే ఈ రాడ్ అండి, లోకానా లెబర్ టెలిస్కోప్ రాడ్లు అనమాట. ఎందుకంటే ఇవి అంత బాగున్నాయి. చూసారా దీనిది హెవీ, ఇదిగో హెవీ చూడండి ఎంత హెవీగా ఉందో. మొత్తం అంతా కూడాను ఇనప కడ్డీలాగా ఉన్నాయండి రాడ్లు. ఇప్పుడు నేను వీడియోలో చెప్పానంటే మీకు వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలి కదండి. ఇప్పుడు అన్న 8 ఫీట్ రాడ్ జర్క్ ఇవ్వచ్చు, 12 ఫీట్ రాడ్ అన్న జర్కింగ్ వేస్తుంది కదన్న అని చెప్పానంటే ఇదిగోండి చూసారా. ఇది మొత్తం 12 ఫీట్ రాడ్ అండి. 12 ఫీట్ టెలిస్కోప్ రాడ్లు అండి. టెలిస్కోప్ ఫిషింగ్ రాడ్ ఇష్టపడే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నానండి, ఇది బెస్ట్ చాయిస్ అండి. ఎలాగా కంపెనీ పరంగా, క్వాలిటీ పరంగా, రేటు పరంగా కూడాను. గైడ్స్ వచ్చి 1 2 3 4 5 5+ టిప్ అండి. గైడ్స్ మొత్తం 6 గైడ్స్ వస్తాయి, 5+ టిప్. మొత్తం అంతా హెవీ క్వాలిటీ అండి. బిల్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి సుమారుగా 1000 రూపాయలు ఉంటుంది. దీనిది కూడాను 25 ఇంచెస్లేనండి. ఇది కూడాను 25 ఇంచెస్ ఇది కూడాను. ఇప్పుడు మీకు క్లియర్గా ఒకటి చెప్తున్నాను చూడండి. ఇదిగోండి ఇదేమో 8 ఫీట్ రాడ్ పైంది, మధ్యలోదేమో 10 ఫీట్ రాడ్, కిందదేమో 12 ఫీట్ రాడ్. బిల్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి టెలిస్కోప్ రాడ్లు. ఒకసారి చూసి మన క్యాటలాగ్లోని 1-2 సార్లు చూసి మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా మొత్తం
వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మోనోలైన్ చాలామంది కావాలంటున్నారండి. అన్న ఫిషింగ్ లైన్కి మేము మోనోలైన్ వాడతామన్నా అని చెప్పి అంటున్నారు. సంథింగ్ మోనోలైన్లోనే మనకి గొరిల్లా అండి. నెంబర్ 1 ప్రోడక్ట్ ఏంటంటే గొరిల్లా అన్నది చాలా బలంగా ఉంటుంది. మీరు వాడే ఉంటారు మీరు గతంలోని. ఇదిగోండి గొరిల్లా కలర్ వచ్చి గ్రీన్ కలరు, కంపెనీది అండి. ఇది కంపెనీది మొత్తం ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఒకవేళ ఇక్కడ కనిపించకపోతే మన వీడియోస్లో క్లియర్గా పెట్టాను, అందులో చూసుకోండి. వాటర్లో కలిసిపోయే కలర్ అనమాట అండి. ఇది చాలా మంచిదండి, చాలా బలంగా ఉంటుంది. మరి దీని కెపాసిటీ ఎంతో మీకు ఇప్పుడు స్పీడ్గా చెప్పేస్తాను. ఇది వచ్చి 50 mm అండి. ఇది వచ్చి 50 mm 8.0 18 కేజీలు 18.4 కేజీలు అండి. 18.400 గ్రాములు అనమాట. చూడండి ఒకసారి. ఓకే, ఇది 50 mm అండి. ఇది 50 mm 8.0 18 కేజీల కెపాసిటీ అండి ఇది. ఓకేనండి, ఇదిగో చూసుకోండి ఒకసారి. గొరిల్లా నెంబర్ 1 కంపెనీ అనమాట. ఓకే, ఇందులోని మనకి ఏ అవైలబుల్గా వచ్చినాయి అంటే 37 mm వచ్చి 5.0 14 కేజీల కెపాసిటీ అండి ఇది. నెక్స్ట్ వచ్చి 40 mm అండి. 40 mm వచ్చి 15.5 కేజీల కెపాసిటీ, 500 గ్రాముల కెపాసిటీ. 15 కేజీలు లెక్క వేసుకోండి. 15 కేజీల కెపాసిటీ 6.0 అండి ఇది. ఓకే, 6.0. నెక్స్ట్ వచ్చి 45 mm వచ్చి 16 కేజీల కెపాసిటీ 7.0 అండి. దీని కాస్ట్ వచ్చి 130 రూపాయలు అండి. ఈ గొరిల్లా మొత్తం 37 కాడి నుంచి 50 mm వరకు ఏదన్నా సరే దీని కాస్ట్ వచ్చి 130 రూపాయలు అండి. ఇది వచ్చి సుమారుగా ఒక 100 మీటర్లు ఉంటుందండి. ఇదిగోండి 100 mm మనం చూడండి, ఇక్కడ 100 mm 100 మీటర్లు ఉంటుందండి. ఇది చాలా మంచి గట్టి లైన్ అండి. ఇది చాలా బలమైన లైన్ కావాలి. ఆ మిషన్కి వాడుకున్న వాళ్ళు 37 కానీ 40 కానీ వాడుకుంటే సరిపోద్దండి. అంతకుమించి ఎక్కువ వాడారంటే అంటే 45 కానీ 50 కానీ మీరు మిషన్కి పెట్టుకున్నారంటే ఒడుచుకొని బయటకు వచ్చేస్తుందండి. అందుకని మీరు 37 కానీ 40 కానీ పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎర్త్వార్మ్స్ అండి. ఎర్త్వార్మ్స్ అడుగుతున్నారు కదండి చాలామంది. ఇదిగో ఎర్త్వార్మ్స్ తీసుకొచ్చామండి. ఎర్త్వార్మ్స్లోని ఇదో కలర్ వచ్చింది, ఇదిగోండి ఇదో కలర్ వచ్చింది ఎర్త్వార్మ్స్లోని. ఓకేనండి, వీటి కాస్ట్ వచ్చి ఎర్త్వార్మ్స్ వచ్చి 100 రూపాయలు 110 రూపాయలు ఉంటుంది. ఓకే, ఇవి కూడా మీకు చూపిస్తానండి ఒకసారి. తర్వాత లొకానా, ఇదిగోండి చెప్పాను కదండి మొత్తం అన్ని లొకానా కంపెనీ ప్రోడక్ట్ ఐటెంలో తీసుకొస్తున్నానని చెప్పానని. లొకానా సాఫ్ట్ లూరీ అండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఎంత బిల్ క్వాలిటీ బాగుంటుంది అంటే చాలా స్మూత్గా ఉంటుందండి. ఇదిగోండి లొకానా సాఫ్ట్ లూరీ అండి. ఇది దీని మీద బ్రాండ్ రాసి ఉంటుందండి. ఇది కనిపిస్తుందండి లొకానా అని. ఓకేనండి, దీంట్లోని ఏ మోడల్స్ వచ్చినాయి అంటే ఇదిగోండి ఇదో కలర్ వచ్చింది. దీని సీఎం వచ్చి ఒక 5 గ్రాములు అండి. ఇది వచ్చి 5 గ్రాములు అండి. ఇది 5 గ్రాములు. ఇది వైట్ కలర్ ఒకటి, మిల్కీ వైట్ ఒకటి, గ్రీన్లో డిజైన్ ఒకటి, తర్వాతనేమో గ్రీన్ పింక్ డిజైన్ ఒకటి, తర్వాతనేమో వైట్ రెడ్ కాంబినేషన్ డిజైన్ ఒకటి, తర్వాత సేమ్ వైట్ రెడ్ కాంబినేషన్ డిజైన్ ఒకటి, తర్వాతనేమో అదే పింక్ కలర్ తర్వాతనేమో క్రీమ్ కలర్ అండి డిజైన్ ఒకటి వచ్చింది అన్న. మరి వీటికి హుక్స్ మరి ఎలాగన్నా అని చెప్పానంటే జిగ్గెడ్ హుక్స్ ఉన్నాయి కదండి. ఇదిగోండి ఈ జిగ్గెడ్ హుక్స్. ఈ మీరు ఆల్రెడీ వాడుతున్నారనుకోండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ జిగ్గెడ్ హుక్స్ తీసుకొని మామూలుగా మనం ఏం చేస్తామంటే, మీకు తెలిసిన వాళ్ళకి ఒక లిమిట్ వదిలేసేయండి. తెలియని వాళ్ళ కోసం చిన్న టిప్ చెప్తాను. ఇదిగోండి ఏం చేస్తారంటే, మీరు ఒక హుక్ తీసుకోండి. మీరు ఒక్క నిమిషం చూపిస్తాను ఇందులో. ఓకే, ఇది ఓపెన్ చేసి ఉంది కాబట్టి తీసానండి. ఇది ఇప్పుడు దీనికి మనకి ఏంటంటే, ఇది మనకి లాంగ్ వెళ్ళవలసిన అవసరం లేదని అనుకుంటే దీనికోసం ప్రత్యేకించి ఏ హుక్ అన్నా సరే మనం పెట్టేసుకోవచ్చు. అది ఎలా పెట్టాలంటే, మన హుక్ ఉంటుంది కదండి, మనం తీసుకున్న హుక్, ఆ హుక్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడికి కొలుసుకోండి. ముందు ఇక్కడ కొలుసుకొని ఎంత వరకు అవుతుందో అక్కడికి చిన్న పాయింట్ పెట్టండి. ఓకేనండి, చిన్న పాయింట్ పెట్టండి. చిన్న పాయింట్ పెట్టుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్లో గుచ్చి దీంట్లోంచి పైకి తీసుకోండి, సరిపోద్ది. ఓకే, మరి జిగ్గెడ్ హుక్స్ ఎలాగన్నా అని చెప్పానంటే ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఉదాహరణ చెప్తున్నాను. ఇది జిగ్గెడ్ హుక్స్ కదండి. ఇది ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం గరుగ్గా ఇచ్చారు చూడండి. ఇది ఏంటంటే ఫిషింగ్ పట్టుకుంటానికండి. ఇది పట్టుకుంటానికి ఉంది కాబట్టి ఫస్ట్ ఇదిగోండి నేను చేస్తున్నాను చూడండి. ఇలా కొలత వేసుకోండి. ఇలా కొలత వేసుకొని ఇది ఎక్కడ దాకా వచ్చింది, సపోజు
అంటే కస్టమర్ తీసుకునే వరకు మేము టచ్ చేయకూడదు కాబట్టి చేస్తున్నాం. ఇక్కడ వరకు వచ్చింది. జస్ట్ ఇక్కడ చిన్న మార్కు పెట్టుకోండి. చిన్న మార్కు పెట్టుకొని ఇదిగోండి ఇలా పెట్టండి. ఇలా పెట్టి సెంటర్ పాయింట్లో పెట్టి ఇలా గుచ్చేసేసి మొత్తం అంతా ఇలాగా ఓపెన్ చేసేస్తే ఇక్కడ వరకు ఇలా లోనకి వెళ్ళిపోయి ఇదిగోండి లోనకి వెళ్ళిపోయి జిగ్గెట్ హుక్స్ ఇలాగ ఉంటుంది. మనం ఇక్కడ లైన్ కట్టుకోవచ్చు మనం. మరి దీనివల్ల ఏంటంటే బాగా లాంగ్ వెళ్తుందండి. క్వాలిటీ కూడాను సూపర్గా ఉంటుందండి. క్వాలిటీ లొకానా కంపెనీ మీకు తెలియదే ఉందండి. ఈ జిగ్గెట్ హుక్స్ వల్ల లాంగ్ వెళ్తుంది. మనకి లోన త్రోలింగ్ కూడాను బాగా మూవ్ అవుద్ది. ఇందులోని జిగ్గెట్ హుక్స్లోని ఏ సైజులు వచ్చినాయో మీకు వివరిస్తానండి. అంటే దీనికి ఈ లూరీకి మనకి ఎలాగ మనం వాడుకోవాలో మీకు చిన్న శాంపుల్గా చెప్పాను అనమాట. అంతేనండి. దీని రేట్ వచ్చి ఈ లొకానా లొకానా జిగ్గెట్ హుక్స్ బయట కదా. ఓకేనండి. ఇవన్నీ ఫస్ట్ టైం వచ్చినాయి కదండి, మొత్తం కన్ఫ్యూజ్గా ఉన్నాయి. వీటిని క్యాటలాగ్లో పెట్టేసానండి ఆల్రెడీ రేట్లు. ఒకసారి క్యాటలాగ్లో చూసుకోండి. క్యాటలాగ్లో చూసుకొని అక్కడ ఆర్డర్ పెట్టుకుంటారు కదండి చూసి. ఇదిగోండి ఇవి మోడల్స్ వచ్చినాయండి ఇందులోని. ఇందా చూపించాను కదా మీకు. మొత్తం కంపెనీవి చాలా బాగుంటాయండి. నెక్స్ట్ వచ్చి ఈ లొకానాలోనే బాగా చిన్నవి అండి. ఇవి బాగా చిన్న పట్టుకుంటామన్నా మేము బాగా చిన్నవి ఏమైనా ఉన్నాయా అని చెప్పినాను. అంటే ఇదిగోండి చేతిలో పెట్టి చూపిస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగోండి బాగా చిన్న ఫిష్ అండి, ఇది లూరీ ఫిష్. దీనికి ఏం చేస్తారంటే మన చిన్న హుక్స్ 5 నెంబర్ హుక్స్ ఉంటుండే 5 నెంబర్ కానీ 4 నెంబర్ కానీ పెట్టి దాంతో చిన్న చేపలు అంటే ఒక మ్యాక్సిమం 1 కేజీ చేపల వరకు మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్కి వచ్చి 20 పీసులు ఎన్నో వస్తాయండి. ఇది ప్యాకెట్ కూడా రేటు అందులో నేను మెన్షన్ చేశాను నేను రేటు, అక్కడ చూసుకుంది. కానీ దీంట్లో ఏ మోడల్స్ వచ్చినాయి. బ్లాక్ వచ్చింది చూడండి, బ్లాక్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, లైట్ బ్లాక్ వచ్చింది, డార్క్ బ్లాక్ వచ్చింది, ఆరెంజ్ కలర్ వచ్చింది, గోల్డ్ కలర్ వచ్చింది, గోల్డ్ మీద డిజైన్ వచ్చింది, గ్రీన్ మీద గోల్డ్ టిప్స్ పార్టికల్స్ టైప్లో వచ్చినాయి. ఇంకో 2 కలర్స్ మామూలుగా వచ్చినాయండి. ఓకేనండి. ఇవన్నీ కూడాను ప్యాకెట్లు అండి. ఇవి విడిగా ఇవ్వడం కుదరదు, ప్యాకెట్లు అండి. 20 పీసెస్ ఉంటాయి. ఇవి ప్యాకెట్ కూడా చాలా రేటు తక్కువేనండి. ఇవి అన్నీ కూడాను మంచి బడ్జెట్ రేట్లో ఉన్నాయి కాబట్టి తెప్పించానండి ఇవి. ఓకే. నెక్స్ట్ ఈ పక్కన పెట్టేస్తే గోల్డ్ ఫిష్ అండి. గోల్డ్ ఫిష్ ఓకే, సాఫ్ట్ లూరీ గోల్డ్ ఫిష్. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎంత సాఫ్ట్గా ఉంటుందో చూడండి ఒకసారి. ఇదిగోండి దీని ఐస్ చూడండి ఒకసారి. ఓకే, ఐసు. ఈ గోల్డ్ ఫిష్ మన బంగారు తీగలు ఉంటాయి చూడండి, బంగారు తీగ పిల్లల్లాగా ఉంటాయి అనమాట. బిల్డ్ క్వాలిటీ ఏంటంటే లొకానా కంపెనీ అనేసరికి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. దీనికి కూడా సేమ్ నేను చెప్పాను చూడండి, హుక్ లాంగ్ వెళ్ళాలంటే జిగ్గెట్ హుక్స్ తీసుకోండి. లాంగ్ వెళ్ళవలసిన అవసరం లేదన్నా మాకు దగ్గరలో ఉందని చెప్పినాను అనుకుంటే సంథింగ్ ఏ హుక్ అన్నా సరే దీనికి మామూలుగా కొలత పెట్టుకుంటాం. ఇదిగోండి ఇక్కడ గాడి ఇచ్చారు చూడండి. ఉదాహరణకి ఇదిగోండి గాడి కనిపిస్తుందా. ఏంటంటే కస్టమరు అక్కడ పాయింట్ క్రాస్లో కానీ పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా కంపెనీ వాళ్ళే చక్కగా గాడి తీసి ఇచ్చేసారండి. ఈ గాడిలోని మనకి ఏంటంటే ఇదిగోండి గాడి, ఈ గాడిలో హుక్కు ఈ సెంటర్లోంచి ఇలా నొక్కేస్తే ఈ గాడిలోంచి మనం పై తీసేసుకుంటే హుక్ రెడీ అయిపోద్దండి. ఓకేనండి. అది ఇందులోని గోల్డ్ కలర్స్ అండి, మొత్తం అన్ని గోల్డ్ కలర్స్ వచ్చినాయి. ఈ హుక్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది మొత్తం ఇక్కడ క్లియర్గా కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. ఓకేనండి. ఇది కూడా కంపెనీ వచ్చి లొకానా అండి. ఇది మొత్తం ఇదిగోండి లొకానా. ఓకే, లొకానా సాఫ్ట్ వైట్. ఓకే, దీంట్లో మొత్తం కలర్స్ అన్నీ కూడాను చూద్దాం ఒకసారి. గోల్డ్ 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 అంటే బంగారు తీగ పిల్లలాగా ఉన్నాయి కదండి, అందుకనే ఇది చెప్పించానండి. బాగా ఫిష్కి అట్రాక్షన్ అవ్వాలని చెప్పేసండి. మొత్తం గోల్డేనండి ఇవన్నీ కూడాను. ఓకే, ఇంకోటి వేరేది, ఇది వేరే అనుకుంటుంది. ఇదిగోండి ఈ మొత్తం అన్ని గోల్డ్ ఐటమ్స్ వచ్చినాయి. మొత్తం అన్ని వీటి రేటు కూడా నేను క్యాటలాగ్లో పెడతాను, అక్కడ చూద్దరు కానీ మీరు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ సాఫ్ట్ లూలోనే ఇంకో మోడల్ అండి. ఇది ఈ లొకానా కంపెనీ అండి. ఇది కూడాను మొత్తం ఐటమ్స్ అన్నీ కూడాను లొకానేనండి. మొత్తం అంత కంపెనీ ఇది కూడా లొకానా. ఓకేనండి. వీటి వెయిట్ ఎంత, వీటి ఎన్ని సీఎంలో ఎంత, రేట్ ఎంత, దీని క్వాలిటీ ఎంత. ఇందులో రేడియం ఉన్నాయండి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది రేడియం. ఇదిగోండి ఇది రేడియం. ఇందులో రేడియం ఏవేవి అయితే ఉన్నాయో వాటి ఫోటోలు మీరు 4-5 ఫోటోల కింద వస్తాయని చెప్పాను చూడండి. ఆ ఫోటోల్లో ఉంటుంది చూడండి. రేడియం అయితే రేడియం ఫోటోలు ఉంటాయి, రేడియం లేకపోతే రేడియం ఆ నైట్ తీసిన ఫోటోలు అనమాట అండి అవి. ఒకసారి దీన్ని కూడా తీసి చూపిస్తాను మీకు. లూరీస్ మాత్రం నెంబర్ 1గా ఉన్నాయండి. ఇదిగోండి లూరీస్. ఓకేనండి.
మొత్తం అన్నీ కూడాను బిల్ క్వాలిటీ మాత్రం ఒక రేంజ్లో ఉందండి మొత్తం అంతా కూడాను. ఇదిగోండి కంపెనీ వాళ్ళు దీనికి కూడాను ఇక్కడ గాడి ఇచ్చారండి. ఓకే, ఇదిగోండి గాడి. అంటే మనం హుక్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏంటిది కరెక్ట్ పాయింట్లో పెడుతున్నామా లేదని చెప్పేసి మనకి ఇబ్బంది లేకుండా కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ గాడి ఇచ్చారండి. మనకి ఏంటంటే ఈ పాయింట్లోంచి తీసి ఈ గాడిలో పెట్టేసేసుకుంటే సరిపోద్దండి. ఓకేనండి, ఇదిగోండి ఫిష్. ఓకేనండి, ఓకే. ఇందులోని ఇది ఎన్ని గ్రాములు, 4 గ్రాములు అండి. ఇది 4 గ్రాములు. దీనికి మనకి బరువు కావాలనుకుంటే జిగ్గెట్ హుక్స్ రెడీగా ఉంది మన ఆల్రెడీ మన షాప్లోని. బరువు అవసరం లేదన్నా, బరువు ఎందుకు మనం దూరం వేసుకుంటామని పెట్టుకుంటాం. బరువు అవసరం లేదన్నా మాకు దగ్గరగా ఉందనుకో, మామూలు హుక్స్ ఉంటాయి కదండి, మన మస్టర్డ్ హుక్స్, లేకపోతేనేమో మన ఇవి ఉన్నాయి కదండి మస్టర్డ్లోనే ఈ మోడల్స్ ఉన్నాయి కదా 6/0. ఇదిగోండి ఉదాహరణకి 6/0 లాంటివి ఉన్నాయి చూడండి. వీటి సైజెస్ని బట్టి అనమాట. వీటి సైజెస్ని బట్టి మనం ఈ సెంటర్ పాయింట్లోంచి నొక్కేసేసేసి ఇలా తీసుకుంటే ఇదిగోండి హుక్కు ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇందులోనే మనకు కావాల్సిన సైజు అనమాట. మనకు కావాల్సిన సైజు సెలెక్ట్ చేసి మనం చూసుకోవచ్చు. ఓకే, ఇందులో ఏంటంటే ఏ కలర్స్ వచ్చినాయి, ఇదిగోండి ఈ రేడియం టైప్ వచ్చింది, తర్వాత పింక్ కలర్ వచ్చింది, పింక్ కలరు. ఓకే, పింక్ కలరు, తర్వాతనేమో పార్టికల్స్ డిజైన్ కలరు, తర్వాతనేమో ఈ మిల్క్ వైట్ కలరు, ఓకే, క్రీమ్ కలరు, ఓకే, రేడియం కలరు. మొత్తం అన్నీ ఇందులో ఇంకో 4-5 కలర్స్ ఉండాలి. అవి చూస్తానండి. వీటి రేటు కూడాను రాశానండి. మొత్తం రేట్లన్నీ ఇదిగో రాశానండి మొత్తం అన్నీ. అయితే ఏంటంటే మొత్తం అన్నీ కన్ఫ్యూజ్గా ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చినాయి కాబట్టి మాట మళ్ళీ తేడా రాకూడదు కదండి. అందుకని ఒకసారి చూసుకొని ఆ క్యాటలాగ్లో ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి క్యాటలాగ్లో మీరు చూసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు కదండి. ఓకే, ఇక్కడ వరకు లూరీస్ అయిపోయినాయండి. ఇక్కడ నుంచి హుక్స్ అండి. హుక్స్ చిన్న హుక్స్ కాకుండా, చిన్న హుక్స్ కన్నా బెస్ట్ క్వాలిటీలోనే టాప్ క్వాలిటీలో కావాలనుకున్న వాళ్ళకి నెంబర్ 1 సైజులు, నెంబర్ 1 క్వాలిటీలు వచ్చినాయండి. ఇదిగోండి ప్యాకెట్ పరంగా వస్తుందండి. సైజు వచ్చి 12 సైజ్ అండి. ఇది క్వాంటిటీ 7 అండి. అంటే హుక్లోని 7 వస్తాయండి ఈ మొత్తం. ఒకసారి ఈ ప్యాకెట్ వచ్చి 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుందండి. 20 రూపాయలు అండి ఇది ప్యాకెట్ వచ్చి. 7 వస్తాయి ఇందులోనూ. ఒకసారి హుక్ మీకు బయటకు తీసి ఒకటి చూపిస్తానండి మీకు. దీని బిల్ క్వాలిటీ మెటీరియల్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి కదా. ఇది దేనికంటే మన డబ్బా గాలాలు వేసుకుంటాం చూడండి. డబ్బా గాలాలు వేసుకుంటానికి కానీ ఫీడర్కి కానీ నెంబర్ 1గా ఉంటుందండి. ఇదిగోండి ఒకసారి ఇక్కడ వైట్ మీద పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇదిగోండి క్వాలిటీ చూసారా, షార్ప్నెస్ కానీ, తర్వాతనేమో దీనికి గడ్డం పరంగా కానీ ఇదిగోండి మొత్తం క్వాలిటీ పరంగా ఎంత బాగుంది చూసారా. ఇది ఏంటంటే హెవీ క్వాలిటీ అనండి. మామూలుగా మనకి మీడియం క్వాలిటీ. ఇప్పుడు ఇవి వచ్చి క్వాంటిటీ 7 వస్తాయండి ఇవి. దీంట్లోని సైజెస్ ఒకసారి ఇటు చూడండి, నేను సైజెస్ చెప్తాను. ఇవి మొత్తం 12 సైజులు అండి. ఇది 12 నెంబర్ ఇది. ఓకే, ఇది వచ్చి 11 నెంబర్ అండి. ఇది వచ్చి 12 నెంబరు, ఇది వచ్చి 11 నెంబరు, ఇది వచ్చి 13 నెంబరు, ఇది వచ్చి 13 నెంబరు. ఓకేనండి, ఇందులో వచ్చి 11, 12, 13 సైజులు వచ్చినాయండి. 11, 12, 13 సైజులు. వీటిని ఏం చేస్తానంటే మన క్యాటలాగ్లోని మామూలుగా ఈ హుక్స్ ఐటమ్స్ ఫొటోస్లోని వీటిని ఇలా పెట్టిందే కాకుండా మీకు క్లియర్గా అర్థం కావడానికి, అంటే కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి క్లియర్గా అర్థం కావడానికి ఇది ఎంత సైజు ఉంది, ఎలా ఉన్నది అన్నది స్కేల్ మీద మెన్షన్ చేసి మీకు ఫోటో పెడతాను. తర్వాత సింగిల్ రూల్డ్ బుక్ మీద కూడాను క్లియర్గా ఫోటో పెడతాను. అక్కడ చూసి మీరు ఆర్డర్ పెట్టుకుంటారు కదండి. ఎందుకంటే 1 by 1 నేను విడదీసి మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చెప్పేసరికి మీకే టైం వేస్ట్ అవుద్ది. ఓకేనండి, 11, 12, 13 సైజులు. ఒక ప్యాకెట్ వచ్చి 60 రూపాయలు పడుద్ది. దీంట్లోని క్వాంటిటీ 13 సైజు వచ్చి 7 ఉంటాయి, 12 సైజు వచ్చి కూడా 7 ఉంటాయి, 11 సైజు వచ్చి 7 ఉంటాయండి. ఓకేనండి, ఓకే. ఇవి పక్కన పెట్టేసేసి ఈ విద్యలోనే ఇంకొక మోడల్ వచ్చింది. 12వ నెంబరు, 11వ నెంబరు, 10వ నెంబరు. ఓకే, ఇదిగోండి ఇందులోనే ఇవి వేరే మోడల్ అండి. ఇవి వచ్చి బాగా హెవీగా ఉంటాయండి హుక్స్. అంటే బాగా పెద్ద చేపలు పట్టాలనుకునే వాళ్ళకి ఈ హుక్స్ బాగా ఉపయోగపడతాయండి. ఇవి ఒకసారి ఓపెన్ చేసి మీకు ఒక ముళ్ళు చూపిస్తే మీకు అర్థమైపోద్ది. ఇదిగోండి ఎంత హెవీగా ఉంది చూడండి ముళ్ళు. దీని గడ్డం కానీ షార్ప్నెస్ కానీ, ఈ షార్ప్నెస్ చూసారా ఒకసారి, షార్ప్నెస్ కానీ. ఓకేనండి, ఒకసారి ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగోండి
చూడండి ఒకసారి హుక్ ఆ గెడ్డంతో సమానంగా మొత్తం అంతా హుక్ కూడా చూడండి ఎంత హెవీగా ఉందో చూడండి. ఇదిగోండి లావు లావు చూసారా. ఓకే, వీటిలోని దీని రేటు కూడా వచ్చి సేమ్ ఇది కూడా ఇంతేనండి. ఇది కూడా 60 రూపాయలు పడుతుంది ప్యాకెట్ వచ్చి. 12 నెంబర్ అయితే ఒక నిమిషం, 12 నెంబర్ అయితే మీకు 5 వస్తాయండి. క్వాంటిటీ 12 నెంబర్ అయితే 5 వస్తాయి. దీని మీద రాసి ఉంటాయండి. 11 నెంబర్ అయితే 6 వస్తాయి. 10 నెంబర్ అయితే 7 వస్తాయండి. ఇదిగోండి సైజు 10, క్వాంటిటీ 7, సైజు 11, క్వాంటిటీ 6, సైజు 12, క్వాంటిటీ 5. ఓకేనండి. ఇవి కూడాను ప్యాకెట్ వచ్చి 60 రూపీసే. హెవీ కార్బన్ హెవీ షార్ప్నెస్ హుక్స్ తోటి తయారైన మంచి నెంబర్ 1 క్వాలిటీ ఈ హుక్స్ అండి ఇవి. ఓకే, వీటిని ఒక నిమిషం పక్కన పెట్టేస్తే నెక్స్ట్ లొకానా అండి. లొకానాలోని 2 మోడల్స్ ఉన్నాయండి. ఈ 2 మోడల్స్ ఒకసారి చూపించేస్తాను మీకు. ఇదిగోండి లొకానా కంపెనీ అనేసరికి ఒక రేంజ్లో ఉంటుంది అనుకోండి. ఇదిగోండి ఇందులో దీని పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగోండి లొకానా నెంబర్ 4 అండి. ఇవి లొకానా నెంబర్ 2 అండి. అంటే మీకు శాంపుల్కి పెడుతున్నాను ఇక్కడ. ఓకే, వీటి క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్తున్నాను అంటే 2 ఓపెన్ చేసి చూపిస్తాను, 4 ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే హుక్స్ అనేసరికి మనకు చూసుకుంటే అది బాగుంటుందండి. అంతేగాని మనం చూడకుండా తీసుకున్నాం అనుకోండి మనకి ఎలాగుందో అనుకుంటారు. ఈ క్రాస్ పాయింట్ ఉంది చూడండి. ఈ క్రాస్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఈ క్రాస్ పాయింటే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది క్రాస్ పాయింట్ ఉంది చూడండి. ఎలాంటి చేప పడ్డా సరే ఊడిపోకుండా, అంటే హుక్ ఎలాగొస్తుంది ఇలాగొస్తుందండి. అంటే చేప పట్టినప్పుడు ఇది ఏమవుతుందండి, హుక్ లోనకు నొక్కు పడుతుందండి. లోనకు నొక్కు పట్టడం వల్ల చేప ఎలాగాడించుకున్నా సరే 100% ఊడిపోతానికి ఛాన్సెస్ ఉండదు. ఓకేనండి. ఇది సైజు వచ్చి క్వాంటిటీ 2 అండి. ఇది అదే సైజు వచ్చి 2 అండి, క్వాంటిటీ 10 అండి. ఇది ఈ ప్యాకెట్లోని 10 వస్తాయి. దీని రేట్ వచ్చి క్యాటలాగ్లో ఉంటుంది చూడండి ఒకసారి. ఎందుకంటే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి రాశానండి. రాసిన తర్వాత మొత్తం అన్ని అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది మొత్తం అంతా. ఓకే, మీకు రేట్లు క్యాటలాగ్లో ఉంటాయి. ఒకసారి చూసి అక్కడ మీకు నచ్చితే అప్పుడు ఆర్డర్ పెట్టుకుంటారు కానండి. ఓకేనండి. ఇవి హెవీ షార్ప్నెస్ హుక్ అని చెప్పేసి మళ్ళీ పర్సనల్గా మనకి తెలియపరచడానికి కంపెనీ వాళ్ళు ఇక్కడ ఫోటో పెట్టారు చూడండి. మొత్తం హుక్ ఫోటో అంతా పెట్టి చివరి షార్ప్నెస్ అని చూపించారు చూడండి. ఇది వచ్చి కంపెనీ లొకానా అండి. ఇది కంపెనీ వచ్చి లొకానా నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇవి క్వాలిటీ వచ్చి ఇందులో హుక్స్ వచ్చి 10 వస్తాయి. సైజ్ వచ్చి 2. మనకి ఫీడర్కి కానీ పుచ్చకాయలకు కానీ సంథింగ్ ఎలాంటి దానికైనా సరే నెంబర్ 1గా పనిచేస్తుంది. ఇది వచ్చి ఇప్పుడు 2 చూపించాను కాబట్టి 4 కొంచెం ఇంచుమించులో ఉంటుంది. ఓకేనండి. ఇవి కూడాను మొత్తం క్రాస్ పాయింట్ హుక్సే. అంటే ఈ టైప్లో ఉండకుండా ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. మనకి ట్రయాంగిల్ ఆ క్రాస్ పాయింట్ వస్తుంది చూడండి, ఆ టైప్లోని. వీటి రేట్ కూడాను దాంట్లో ఉంటుంది మన క్యాటలాగ్లోని, అక్కడ చూద్దరు కానీ. నెక్స్ట్ వచ్చి CT3 అండి. CT3 వచ్చి ఇది కూడాను నెంబర్ 1 క్వాలిటీ అండి. ఇది CT3, CT4 అండి. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇవి కూడాను మనకి చిన్న హుక్స్ కావాలన్నా, మాకు మీడియం హుక్స్ కావాలన్నా, కానీ హెవీ క్వాలిటీ కావాలన్నా అన్న వాళ్ళకి నెంబర్ 1 హుక్స్ అండి ఇవి. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇవి క్వాంటిటీ వచ్చి చూస్తానండి. ఇవి క్వాంటిటీ ఎన్ని వచ్చినాయి చూస్తాను. ముందు హుక్ చూపించేసేసి మీకు. ఇదిగోండి హుక్ వచ్చి క్రాస్ పాయింట్ అండి. ఇదిగో చూడండి, క్రాస్ పాయింట్ నెక్స్ట్ సైడ్కి తిరిగి ఉంటుందండి. క్రాస్ పాయింట్ సైడ్కి తిరిగి ఉంటుంది. దాని మీద నెంబర్ 1 క్వాలిటీ అనమాట అండి. ఇది కూడా వచ్చి సుమారుగా క్వాంటిటీ 7 అండి. ఇదిగోండి ఇక్కడ రాసి చూడండి. CT3 క్వాంటిటీ 7, సైజు 4 అండి. ఇది సైజు 4, ఇది వచ్చి సైజ్ 2 అండి. ఇది సైజ్ 4, ఇది సైజ్ 2 అండి. ఈ హుక్స్ కూడాను ఇవి రేటు పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ నెంబర్ 1 క్వాలిటీ అండి ఇవన్నీ. ఈసారి తీసుకొచ్చిన హుక్స్ ప్రతి ఒక్కటే కూడాను కంపెనీ కేవలం కావాలనే కంపెనీ ప్రొడక్ట్స్ మొత్తం తెప్పించానండి ఇవన్నీ కూడాను. ఓకే, ఇవి పక్కన పెడితే జిగ్గేట్ హుక్స్ చెప్పాను కదండి, లొకానా కంపెనీ అండి. ఇదిగోండి లొకానా కంపెనీ. ఓకేనండి. ఇదిగోండి 17 గ్రాములు. ఇది ఇక్కడ చూడండి ఒకసారి, 17 గ్రాములు. అంటే
ఇప్పుడు ఇది వచ్చి మనకి ఎంత అయిందండి ఇది? ఉదాహరణకి ఇది 5 గ్రాములు అండి. ఇది ఈ లూరు వచ్చి 5 గ్రాములు. మనకి లాంగ్ కాస్టింగ్ చేసుకుంటాను మనకు కావాలనుకున్నాం అనుకోండి, ఇది వచ్చి 5 గ్రాములు. ఇందులోని 17 గ్రాములు, తర్వాతనేమో 14 గ్రాములు, 21 గ్రాము. 21 గ్రాము అన్నదే బాగా హెవీ అనమాట అండి. అప్పుడు ఏమైంది, ఇది ఒక 21, ఇది ఒక 5 గ్రాములు. 21, 5 26 గ్రాములు అయిందండి. 26 గ్రాములు అంటే మనం చెరువు సగానికి వేసేసుకోవచ్చు. మనకి వేసే మొత్తం ఆ టెక్నిక్ తెలియాలి కానండి. మంచి హెవీ, మంచి వెయిట్ వచ్చేసేసి చాలా లాంగ్ వెళ్తుంది, చాలా లాంగ్ కాస్టింగ్ ఉపయోగపడుతుంది. ఇది ఒక హుక్కు, ఇది ఒక లూరి. ఏది పెద్ద ఆటలకి. చిన్న ఆటలు అనుకోండి సంథింగ్ ఇదిగోండి. ఇప్పుడు చిన్నవి వచ్చినాయి కదండి, ఇలాంటి చిన్న ఆటలు అనుకోండి మన 14 గ్రాములు అటువంటి తీసుకుంటే సరిపోద్దండి మనకి. అందులోనే ఇంకా చిన్నవి వచ్చినాయి అనుకోండి, సపోజు ఇదిగోండి ఈ మోడల్స్ వచ్చినాయి చూడండి, ఈ మోడల్స్కి ఓ 14 గ్రాములు ఆ సైజు తీసుకుంటే సరిపోద్దండి. అంటే మనకి మేబీ ఎలాగ వచ్చినా సరే ఒక 13 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాములు, 14 గ్రాములు ఇలా ఉన్నాయనుకోండి. మనం ఫ్రాక్స్ వాడుతుంటాం కదండి, అన్న 20 గ్రాములు ఫ్రాక్ అయితే దూరం వెళ్తుంది, 21 అయితే దూరం వెళ్తుంది అనుకుంటాం కదా. సేమ్ అంతేనండి ఇవి కూడా. వాటికి ఏంటంటే జిగ్గెట్ హుక్స్ కానీ మామూలు హుక్స్ కానీ చక్కగా దీనికి మనం ఎలాగా హుక్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది క్లియర్గా ఇక్కడ పెట్టారు చూడండి. ఒకవేళ కస్టమర్స్ తెలియకపోతే ఇబ్బంది పడకూడదని చెప్పేసి అలాగా. వీటికి సంబంధించిన ఇవి ఎన్ని గ్రాములు ఉంటుంది, వీటి మొత్తం 4G అండి. ఇదిగోండి 4 గ్రాములు. ఇది మొత్తం అంతా కూడాను కంపెనీ అనేసరికి ప్రతి ఒక్కటి బిల్ క్వాలిటీ పరంగా కానీ మెటీరియల్ పరంగా కానీ చాలా బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి అక్కడ వివరంగా రాసి ఉంటుంది. 1-2 సార్లు చూసుకొని రేటుతో సహా. మళ్ళీ ఎప్పుడు మామూలుగా చెప్తున్నాను, పైన ఫోటో మీద క్లిక్ చేయండి, 4-5 ఫోటోలు ఓపెన్ అవుతాయి డిఫరెంట్స్ లాగా. కింద రేట్ ఉంటుంది, దాని కింద డిస్క్రిప్షన్లోని మొత్తం దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్, బిల్ క్వాలిటీ మొత్తం అంతా ఎన్ని గ్రాములు, ఎంత కెపాసిటీ ఏంటన్నది క్లియర్గా రాసి ఉంటుంది. మొత్తం అంతా చూసుకోండి. మీరు కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే దయచేసి మీ పూర్తి అడ్రస్ పెట్టండి. పూర్తి అడ్రస్ ఎందుకు అడుగుతున్నానంటే మీకు కొరియర్ ఛార్జీ ఎంత అవుతుంది, కొరియర్ ఛార్జీ ఎంత అవుతుందో చెప్తానండి మీకు. మీరు మామూలుగా వాట్సాప్లో పెడుతున్నారు కదా మీరు. సపోజ్ ఓ ఫిషింగ్ రాడ్ తీసుకున్నారు అన్న, ఈ ఫిషింగ్ రాడ్ మాకు కావాలి, ఇదిగో మాది పలానూరు, ఇదిగో మా పిన్ కోడ్ ఇది, మా పూర్తి అడ్రస్ ఇది, కొరియర్ ఛార్జీ ఎంత అవుతుంది మీకు కావాలంటే తీసుకుంటారు. కానీ మీకు ముందు చెప్పాలి కదా, మీకు కొరియర్ ఛార్జీ ఎంత అవుతుందండి మీకు చెప్పాలంటే మీ పూర్తి అడ్రస్ నాకు పెట్టాలండి. అదో పని చేయండి దయచేసి. ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం ఏంటంటేనండి, వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే వాయిస్ మెసేజ్ పెట్టండి. నేను వెంటనే రిప్లై ఇస్తున్నానో లేదో ప్రతి ఒక్కరికి తెలుసండి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటేనండి, ఉదాహరణకు చెప్తే ఆర్డర్ పెట్టుకున్నారో దాన్ని ఫోటో తీసి వెంటనే లైవ్గా ఫోటో తీసేసి మీకు పెట్టేస్తున్నాను. మీరు చూస్తున్నారు. మీరు ఓకే అన్న తర్వాత ఇదేనన్న కలర్ నేను కావాలనుకున్నది, ఈ మెషినే, ఈ రాడ్డే, ఈ లూరియే, ఈ లైనే, మొత్తం అన్నీ కూడా ఇవేనన్నా మాకు కావాలనుకున్నదాన్ని మీరు అన్న తర్వాత పార్సిల్ ఫోటో పెడుతున్నాను. కొరియర్ చేసి కొరియర్ రిసీప్ట్ పెట్టేస్తున్నాను. మీకు ఎన్ని రోజుల్లో వచ్చేస్తే కూడా వాయిస్ మెసేజ్ పెడుతున్నాను. మీరు కూడా థ్యాంక్స్ అన్న అని చెప్పేసి మీరు పెడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకేనండి. ఇలా ఆర్కే ఫిషింగ్ ఉన్నాయి. మళ్ళీ ఐటమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చి ఆ ఐటమ్స్ కూడా వివరించి చెప్తాను. మనకి ఇవాళ వచ్చిన ఐటమ్స్లోని ఒకసారి చూడండి. లొకానా 8 ఫీటు, 10 ఫీటు, 12 ఫీటు ఫిషింగ్ రాడ్లు, గొరిల్లా మోనోలైను, లొకానా కంపెనీ మొత్తం ఆల్మోస్ట్ లూరీస్ మొత్తం డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ఐటమ్స్. తర్వాతనేమో ఎర్తవామ్స్, తర్వాతనేమో లూరీస్లోని చిన్న పెద్ద మీడియం సైజులు మొత్తం అన్నీ. తర్వాతనేమో కంపెనీ, ముందు ముఖ్యంగా కంపెనీ హుక్స్ అండి మొత్తం అన్నీ కూడాను. వైద్య తర్వాతనేమో లొకానా మొత్తం అన్ని పైనేరు. ఇక్కడ మీరు గమనించారు లేదో, పైనేరు, లొకానా, వైద్య మొత్తం అన్నీ కూడాను కంపెనీ హుక్స్ తెప్పించాను. ఎందుకంటే కస్టమర్కి కంపెనీ హుక్స్ అనేసరికి మంచి షార్ప్నెస్తో ఉంటాయి కాబట్టి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని మళ్ళీ వచ్చే ఐటమ్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, జై హింద్.